హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మిశ్రకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఉగాది రోజు మార్నింగ్ అండి. శుభ్రంగా తలస్నానం చేసి శారీ అయితే కట్టేసుకున్నాను. టైం అయితే దగ్గర దగ్గర 6 అయిపోతున్నది. పూజ అయితే ఈరోజు కొంచెం లేట్ అయిందండి. 5:30 పావు తక్కువ అలా అవుతున్నది అనమాట. ఇంకా శారీ అయితే కట్టేసుకున్నాను. ఇప్పుడు కానీ కట్టకపోతే ఇంకా పనుల్లో పడిపోతాను అని చెప్పేసి ఇంకా ముందు రోజే ప్రీ డ్రాపింగ్ చేసేసుకున్నాను అనమాట. సో త్వరగా పని అనేది కుదురుతుంది అని చెప్పేసి ఐ హోప్ మీ అందరూ కూడా ఉగాది చక్కగా జరుపుకొని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ కూడా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నార్మల్గా పూజ అయితే ఇప్పుడు చేసుకుంటున్నానండి. దేవుడి దగ్గర అంటే మరొక 2 దీపాలు ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే దీపాలకి పసుపు ఇంకా గంధం కలిపేసి ఇంకా కుంకుమతో అలంకరణ అయితే బొట్లు పెట్టేసి అలంకరణ అయితే చేశానండి. అండ్ ముందు రోజు నైట్ వచ్చేసరికి గుమ్మానికి పసుపు కుంకాలతో అలంకరణ కానీ, గుమ్మం కడిగేసి ముగ్గు కానీ, ఇవన్నీ పనులు కొన్ని అయితే ముందు రోజు నైట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే వంటలు క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ మనకి బోల్డ్ టైం పడుతుంది కదండి. సో మార్నింగ్ లేవగానే జస్ట్ పాచి గేది తుడిచేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను అనే లెక్కలో కొన్ని పనులు ముందర కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి స్వామి వాళ్ళకి ఈరోజైతే మంచిగా వాడంబరాల పువ్వులు బోల్డ్ దొరికాయి అనమాట. మొత్తం ఇంకా మల్లెపూలు కూడా కలుపుదాం అనుకున్నాను, కొంచెం దొరికాయండి. కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా, ఆరెంజ్ కలర్ ఇంకా వైట్ వచ్చేసరికి. ఇదిగోండి స్వామివారికి అయితే ఇదిగోండి అంటే పువ్వులు మీకు అలంకరణ చేస్తున్నాను అని చెప్పేసి ఫస్ట్ చూపిస్తాను ఎప్పుడూ కూడా. ఈరోజు చూసారా గాజులు కూడా నేను మ్యాచింగ్ చేసుకున్నాను. నాకు ఇలాగా మ్యాచింగ్ చేసుకోవడం చాలా ఇష్టం. ఎప్పుడో కుదురుతుంది కదండి, రెగ్యులర్గా అయితే మనకు కుదరదు. సో కట్ చేసి ఇదిగోండి అమ్మవారికి చేసిన అలంకరణ అంతా కూడా చూపించేసాను అద్దంలోని. ఆ తర్వాత ఫస్ట్ మంగళహారతి అయితే ఇచ్చానమాట. ఈరోజు దేవుడి గోడు మంచిగా కళగా కనిపించింది అనమాట. లైక్ ఎలాగంటే మనం గోదా కళ్యాణం చేశాను కదా నేను, ఆ విధంగా కనిపించింది అనమాట ఈరోజైతే. ఇంకా మీ అందరు కూడా చక్కగా పూజ అయితే చేసుకొని ఉంటారు. అసలు ఉగాది మన తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం కదండి. నాకు తెలిసి ఉగాది రోజు అయితే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఉగాది పచ్చడి రెడీ చేసుకుంటారు కదండి. ఈవెన్ పై దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళకి సదుపాయంగా దొరకకపోయినా బోల్డ్ అని డబ్బులు పెట్టేసి కొని మరి వేప పువ్వు కానివ్వండి, మామిడికాయలు కానివ్వండి డబ్బులు పెట్టి కొనేసి ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకుంటూ ఉంటారు కదా. నాకైతే అరిటాకులు బోల్డ్ అని దొరికాయండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏవైనా పూజ వస్తున్నది అని అంటే బావగారు చెప్తారనమాట, అరిటాకులు అండ్ మామిడాకులు కంపల్సరీ కావాలి అని అంటే వాళ్ళు ముందు రోజే తెచ్చి పెట్టేస్తారు. సో ఇదిగోండి అన్నీ అయితే అంటే ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పేసి ఒక అరిటాకు మంచిగా కడిగేసి దానిపైన అయితే అన్నీ పెడుతున్నాను అనమాట. కొంచెం టైం ఉంది పూజ కోసం అంటే మనం చక్కగా అన్నీ రెడీ చేసుకోవచ్చు హరిబరిలో చేసే కంటే. ఇదిగోండి వేప పువ్వు, ఇదైతే ఎదుర్కొండానే పెద్ద చెట్టు ఉంది కానీ అది కొయ్యడానికి వీలు కుదరలేదు. ఇదైతే నేను 10 రూపాయలు పెట్టి ఏమాత్రం తీసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే ఎవ్వరం కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. ఆ పని కూడా ఒకటి తప్పింది చెప్పాలంటే. ఓన్లీ వంట వండుకుంటాను అండ్ ఇదిగోండి ఉగాది కోసం ఏదైతే మనం పిండి వంటల కోసం అవనివ్వండి అవన్నీ కూడా రెడీ చేయడానికి కొంచెం టైం దొరికింది. అంటే 9 తర్వాత కానీ లేకపోతే 7 ముందర కానీ చేసుకోమన్నారు పూజ అనేది. అయితే బిఫోర్ 7 అస్సలు కుదరదండి, ఎందుకంటే అన్నీ రెడీ చేసుకోవడానికి నార్మల్ పూజ చేసుకోవడానికి బోల్డ్ టైం పడుతుంది. సో ఇదిగోండి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అయితే మంచి బాగా కళగా కనిపించింది అనమాట. ఎప్పుడు కూడా ఆ కొండ చూస్తున్నారు కదా, అందులోనే చేస్తానన్నమాట ఉగాది పచ్చడి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. విశ్వాసనామ సంవత్సరం అందరికీ కూడా మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ మంచి ఆలోచనలు రావాలి అండ్ వచ్చిన ఆలోచనలన్నీ కూడా పనిలో పెట్టుకోవాలి, కష్టపడిన ఫలితాన్ని కూడా అందరూ కూడా ఆనందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా విషయానికి వస్తే మార్నింగ్ పూజ అయితే చేసేసాను. ఇంకా ఈ రోజు పిండి వంటలు వచ్చేసరికి ఒబ్బట్లు పూర్ణం వేయాలి కదా ఉగాది రోజు, అంటే పండుగ రోజున పూర్ణం వేయాలి అని చెప్పేసి అంటారు కదా. సో ఒబ్బట్లు చేయబోతున్నాను అండ్ అన్నట్లోకి వేయించిన కందిపప్పు. అండ్ ఇక్కడైతే మంచిగా డెకరేషన్ ఇవన్నీ కూడా ఉగాది పచ్చడి చేసుకుంటారు కదా, దానికోసం అన్ని కూడా డెకరేషన్ అనేది మా అమ్మాయి చేసింది అనమాట. 7 లోపల పచ్చడి చేసేయచ్చు, లేకపోతే 9 తర్వాత అని చెప్పేసి మంత్రులు గారు అన్నారు. అయితే కొంచెం టైం దొరికింది కాబట్టి ఇదిగో అన్ని రెడీ చేసి ఉంచాను అనమాట.
సో నార్మల్ గా పూజ అయితే మార్నింగ్ కంప్లీట్ చేసేసాను. అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దేవుడి గుడి అంతా పూజ మందిరం అంతా వాడంబరాలతోటి అలంకరణ చేద్దామని చెప్పేసి. లక్కీగా నిన్న ఆవిడ వచ్చింది, మొత్తం తీసుకున్నాను. అలంకరణ ఇవంతా కూడా నేను మంచిగా ఎలా అనుకున్నానో అలా జరిగింది అనమాట. కంటుకున్న మామిడికాయలు కొంచెం కష్టంగా దొరికాయి. ఇలా కొమ్మ కంటుకున్న బాగుంటాయి తీసుకురండి అంటే అవి దొరికాయి. అండ్ మంచిగా అలంకరణ ఇవన్నీ పువ్వులు మల్లెపూలు కూడా కొంచెం దొరికాయి. అదే ఏదైతే అనుకుంటున్నానో పూజ కోసం పూజలో పెడదామని అవన్నీ కూడా సక్సెస్ఫుల్ ఇప్పుడు దాకా అయిందనమాట. ఇంకా శనగపప్పు అయితే ఉడికించడానికి పెట్టేశానండి. మామిడి కొమ్మలు అయితే కొంచెం డస్ట్ అవి ఉన్నాయన్నమాట. ఒకసారి మంచిగా కడిగేసి పెడతాను అని చెప్పేసి. యాక్చువల్గా మామిడి కొమ్మలు కడగరు, కానీ ఇంత డస్ట్ కదా మరి అడగండి. సో మంచిగా ఒకసారి కడిగేస్తున్నాను అనమాట. ఇంకాను ఇదిగోండి వేయించిన కందిపప్పు కూడా వండేసాను. కాఫీ కూడా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట, ఇంట్లో వాళ్ళందరికీ కూడాను. ఇప్పుడైతే అబ్బట్ల కోసం మైదా పిండి కలుపుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే కలిపానండి. ఆ తర్వాత పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట, ఎక్కువ కాదు. ఆ తర్వాత కొంచెం అలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే అబ్బట్లు పిండి కలిపినప్పుడే జాగ్రత్తగా కలపాలండి. ఎందుకంటే మీకు కనిపిస్తుంది కొంచెం టైట్గా ఉంది పిండి కనిపిస్తుంది, కానీ సడన్గా అది అంత పలచబడిపోతుంది అనమాట. కాబట్టి నీళ్లు కొంచెం కొంచెం వేసి కలపాలి. ఆ తర్వాత మొత్తం చపాతీ పిండి కంటే మరి కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం నూనె వేసుకున్నాను నేను, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకొని మరొకసారి శుభ్రంగా ఎంత మనం పిండి అనేది కలుపుకుంటాం 5 to 10 minutes కానీ 15 minutes కానీ అలా కలిపామంటే అబ్బట్లు అనేవి పొరల్లాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఈ లోపలైతే ఇదిగోండి పూర్ణం కోసం ఉడికించిన శనగపప్పు కూడా ఉడికిపోయింది. అయితే ఇది పప్పు ఉడికిపోయింది, కానీ నాకు కావాల్సినంత సాఫ్ట్గా అయితే రాలేదు. శుభ్రంగా ఎనిపేసాను కానీ రాలేదు, కాబట్టి మిక్సీ పట్టేశాను అనమాట. చాలా సాఫ్ట్గా అయిపోతుంది కదా. ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నాను పూర్ణం. కడాయిలో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నాన్ స్టిక్ కడాయి అయితే ఇంకా సదుపాయం, మనకి అడుగంటదు. సో ఇదైతే స్టీల్ కడాయిలో అయితే చేసుకుంటున్నానండి. సో పూర్ణం అంతా నెయ్యి వేసాను, అండ్ కొంచెం పంచదార అండ్ బెల్లం కలిపేసి నేనైతే వేస్తాను అనమాట. అయితే చిన్న బౌల్ తోటి 2 బౌల్ వరకు నేను పంచదార వేసాను. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తోటి బెల్లం పొడి కూడా వేస్తానన్నమాట. దగ్గరుండి అలాగా అడుగంటకుండా మాడకుండా, మాడిపోతే మనకి ఆ ఫ్లేవర్ కూడా మారిపోతుంది కదా. కాబట్టి దగ్గరుండి అలా కలుపుకుంటున్నాను. ఫస్ట్ మనం పంచదార వేసింది కానీ పూర్ణం అనేది పలచగా అయిపోతుందండి. ఎటువంటి వరి అవ్వక్కర్లేదు. అది అలాగ లో ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుతూ ఉంటే లాస్ట్లోకి దగ్గర పడిపోతుంది. ఇప్పుడైతే నేను ఇలైచీ పొడి అయితే వేసానండి. ఇప్పుడైతే పచ్చడి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు వేసానండి. పచ్చి మామిడికాయ ముక్కలు వగరుగా ఉంటాయి కదా, మన లైఫ్లో కొత్త సవాళ్ళకి సంకేతం అనమాట. ఆ తర్వాత వేప పువ్వు వేశానండి. మన లైఫ్లో చేదు అనుభవాల తలక సంకేతం అనమాట. ఆ తర్వాత కారం కోసం పచ్చిమిరపకాయలు వేశానమాట. కారం ఏంటంటే మన లైఫ్లో సాహసం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బెల్లం వేశానండి. తీపి ఏంటంటే మన అందరికీ తెలిసిందే, ఇష్టం కూడా, ఆనందానికి సంకేతం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే పులుపు కోసం చింతపండు నీళ్లు వేశానండి. అదేంటి అని అంటే నేర్పుగా వ్యవహరించే పరిస్థితులకు తలక సంకేతం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఉప్పు వేసానండి. ఉప్పు ఏంటంటే మన లైఫ్లో ఉత్సాహం అలాగే రుచి తలక సంకేతం అనమాట.
అయితే నాకు మటుకు ఈ ఉగాది పచ్చడి తినడానికి చాలా ఇష్టం అండి. ఎంత వేరం పూజ అవుతుందా చక్కగా తీసుకుంటాను అని చెప్పేసి ఇవాల్టికి ఈ రుచి వచ్చింది కదా! నెక్స్ట్ మనం కలిపిన ఆ రుచి ఎందుకో రాదండి. బహుశా మనం పూజ చేస్తాం కదా! అదే కాబోలు. సో, ఇంకాను లైఫ్‌లో కూడానండి మనకి ప్రతిరోజు అన్నీ కూడాను మన లైఫ్‌లో ఉంటాయన్నమాట. బాధ, తర్వాత కోపం, తర్వాత హ్యాపీనెస్ మనకి హ్యాపీనెస్ ఒక్కటే నచ్చుతుంది. మిగతా ఏవి నచ్చదు. కానీ అన్నీ మనకి ఆ దేవుడిచ్చినవే అనుకుంటూ మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో, ఇదిగోండి బోధన ఎక్కువైపోయిందా? సో, ఇదిగోండి నైవేద్యం అయితే పెట్టేశాననమాట. అండ్ అందరికీ కూడా భలేగా ఆకళ్ళు వేసేస్తున్నాయి. సో, ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి నేను పూజ అయితే చేసేస్తానండి. చక్కగా దీపాల్లో మరి కొంచెం నూనె అయితే వడ్డిస్తాను. ఆ తర్వాత మంగళహారతి కూడా ఇస్తాను. అండ్ నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇదిగోండి అమ్మ అయితే అందరికీ ఉగాది పచ్చడి అయితే పంచిపెడుతుందనమాట. ఇంకా పూజ అవుతుండగా టీవీలో అయితే పంచాంగం ప్లే చేసుకుంటామండి. అది వింటూ ఇలాగ పూజ అయితే చేసుకుంటాం అనమాట. అన్నిటికంటే ఈరోజు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం టైంకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడైతే మనకి పూర్ణం కూడా రెడీ అయిపోయిందండి. అంటే మొత్తం చల్లారిపోయిందనమాట. చూస్తున్నారు కదా! ఇలా దగ్గర మొత్తం పడిపోవాలనమాట. ఒకవేళ మీకు మిక్సీ పట్టకపోతే కొంచెం బద్దలాగా ఉన్నది అంటే ఒబ్బట్లోకి తినడానికి అంత బాగుండదనమాట. కాబట్టి మిక్సీ పట్టేసి ఇలాగా పూర్ణం అనేది రెడీ చేసుకుంటూ ఉంటాను నేనైతే. ఇదిగోండి బాల్స్ చూస్తున్నారు కదా! చక్కగా సాఫ్ట్‌గా అయితే రెడీ అయిపోయాయనమాట. అండ్ ఇక్కడైతే ఇదిగోండి అరిటాకులో అయితే మనం ఒత్తుకుంటాం కదా! సో, ఫస్ట్ అయితే కొంచెం నేనైతే ఒక గిన్నెలోని నూనె ఇంకా నెయ్యి కలిపేసి ఉంచుతాననమాట. ఎయిదర్ ఒత్తడానికి అనుకోండి లేకపోతే కాల్చడానికైనా కూడా ఇదే యూస్ చేస్తానండి. సో, ఇంకా ఇంకోటి ఏంటి అనంటే పూర్ణం కొంచెం ఆ మాత్రం పెద్ద సైజే పెట్టాను. తక్కువ పెట్టామంటే ఉత్తి మైదా తినేటట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడూను కొంచెం పెద్ద సైజే పెడతాను. అండ్ ఇదిగోండి కొంచెం చుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఏదైతే చిన్న పిలకలాగా వచ్చిందో అదైతే తీసేస్తే మనకి చక్కగా ఒత్తబడుతుందనమాట. లేకపోతే అది అలాగలా ఎడ్జ్ అనేది ఉండిపోతూ ఉంటుంది. సో, ఇదిగోండి కొంచెం ఆ మాత్రం మనకి పూర్ణం బయట కనిపిస్తున్నది అన్న ఎటువంటి వరి అవ్వక్కర్లేదండి. ఇంకా తవా కూడా ప్రీహీట్ చేసి ఉంచానండి. కాబట్టి ఒబ్బట్లు కూడా మనకి త్వరగా అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ అరిటాకు మనకి సదుపాయంలో లేదు అనంటే ఆయిల్ ప్యాకెట్స్ కానీ లేకపోతే పాల ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయి కదా! అయితే వాటితో చేసినప్పుడు మనం డైరెక్ట్‌గా ఇలా తవా పైన వేయలేమనమాట. కాలిపోతాయి కదా కవర్స్. అరిటాకు కాబట్టి మనకి సేఫ్టీ అండ్ ఈజీ అనుకోండి. సో, ఇంకా ఇదిగోండి 2 వైపులా కూడా కొంచెం అయితే ఫస్ట్ ఒకవేళ మీకు తవా వేడెక్కలేదు అంటే అంటేస్తుందనమాట. కాబట్టి తవా ప్రీహీట్ చేసుకుంటే మనకి ఈజీగా ఏవి కూడా పాడవకుండా ఈజీగా వస్తాయండి. సో, ఇదిగోండి నేనైతే చెప్పాను కదా! నూనె ఇంకా నెయ్యి కలిపేసి ఒక బౌల్‌లో మిక్స్ చేసి ఉంచానండి. దాంతో అయితే 2 వైపులా కాల్చుకుంటున్నాను. అండ్ నాకైతే కొన్ని పొంగాయి ఒబ్బట్లు. మరికొన్ని అయితే పొంగలేదు. ఏదైతేనే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సో, ఇంకాను స్వీట్ అయిపోయింది కదా! మామిడికాయ పులిహోర కూడా చేశానులెండి పక్కకి. సో, సరేనండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. నచ్చింది లేనిది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీరందరూ కూడా ఉగాది ఎలా జరుపుకున్నారేంటి కామెంట్ చేసి తెలియపరచండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.